కేరళకు వెళ్ళంగానే ముఖ్యంగా నాడార్ అనేటటువంటి ఒక సమాజానికి చెందినటువంటి స్త్రీలు, వాళ్ళు కేరళకు వెళ్ళంగానే బట్టలు తీసేయాలి, పై బట్టలు తీసేయాలి, తీసేసి వాళ్ళ స్థనాలు కనిపిస్తూ ఉండగా పనులు చేయాలి. వీళ్ళు గీత కార్మికులు బేసిక్గా. అంటే వీళ్ళు పామ్ ట్రీస్ నుంచి అవి తీయటం, కళ్ళు పైకెక్కి తీయటం, ఇలాంటి గీత కార్మికులు లాంటి వాళ్ళు నాడార్లు అని అంటే. వీళ్ళు చార్ల్స్ మీడ్ గారి యొక్క పరిచర్యకు ఆకర్షితులయ్యారు. చార్ల్స్ మీడ్ గారు చర్చ్ మిషన్ సొసైటీ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్కు చెందినవారు. లండన్ నుంచి పంపించినటువంటి లండన్ మిషన్ సొసైటీ మరియు చర్చ్ మిషన్ సొసైటీ, అలాగే సొసైటీ టు ప్రాపగేట్ గాస్పెల్ ఎస్పిజి అనేటటువంటి ఈ మూడు సమూహాలు కలిసి అక్కడ పని చేస్తూ ఉన్నారు. ఆ చేసేటటువంటి పనిలో ప్రధానమైనటువంటి పని క్యులాన్, లేకపోతే ఈరోజు ఉన్నటువంటి కొల్లం అనేటటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో తన మిషనరీ స్థావరాన్ని ఎన్నుకుని అక్కడ ఉంటూ పని చేయటం మొదలుపెట్టాడు. ఆయన దగ్గరికి ఒకరోజు ఏడ్చుకుంటూ స్త్రీలు మరియు పురుషులు అందరూ ఆ రోజు ప్రార్థనకు రమ్మంటే వచ్చారు. ఏంటి చాలా దిగాలుగా ఉన్నారు, ఏమైందమ్మా అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, లేదండి చాలా అవమానకరంగా ఉంది, మేము నిన్నటి వరకు తమిళనాడులో ఉన్నాము, తమిళనాడులో మా పని మేము చేసుకున్నాము, తమిళనాడులో దాని పామ్ ట్రీస్ నుంచి అవి కాయలు టైం వచ్చేసింది తీసేసాం, అక్కడ పని అయిపోయింది, తిరిగి మా ఇళ్ళకి మేము ఇప్పుడు వచ్చాము, రాగానే ఇక్కడ మా బట్టలు తీశారు, మేము బట్టలు చేస్తే మేము ఇలాగే తిరగాలి, ఇది మేము ఇక్కడికి ఉన్న రోజులు ఇలాగే ఉండాలి అని అన్నారు. ఎందుకు అలా అన్నారు? అలా అనటానికి ఏంటి కారణం అని అడిగితే, మాకున్నటువంటి పురాణాలు, మాకున్నటువంటి స్థల పురాణాలు, మాకున్నటువంటి అష్టాదశ పురాణాల్లో ఏమని రాయబడిందంటే అంటూ వాళ్ళ కథనం చెప్పుకుంటూ వచ్చారు. స్త్రీ దేవునికి ఎదుటగా తన వస్తున్నది స్త్రీయా పురుషుడా తెలుసుకోవాలి అని అంటే పై వస్త్రం వేసుకోకూడదు అని చెప్పారు. ముఖ్యంగా ఈ రోజుకు కూడా ఎప్పుడు 2018లో మధురై ప్రాంతంలో కలెక్టర్ గారు 6 మంది బాలికలు పై వస్త్రం లేకుండా దాన్ని ఏమంటారు గుడిలోకి వెళ్ళి పూజలు చేయటం, అక్కడ బ్రాహ్మణులు కూర్చొని పూజలు చేయించడం వాళ్ళు చూసి అదొక పెద్ద పేపర్ స్టోరీ అయ్యి వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకు ఇలా జరుగుతోంది అని ఆలోచిస్తే వారి యొక్క లిటరేచర్, వారి పుస్తకాలు ఏమని చెప్తున్నాయి అని అంటే, దేవుడి ఎదురుకు వెళ్ళినప్పుడు నువ్వు స్త్రీవో పురుషునివో దేవునికి ఎలా తెలుస్తుంది, కాబట్టి నువ్వు బట్టలు ఇప్పాలి అని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు దేవుడు కానీ శూద్రజాతులకు దేవుడెవరు అని అంటే, శూద్రజాతులకు దేవుడెవరు? బ్రాహ్మణస్య ముఖమాసీత్ అంటే దేవుడు